లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఎక్కడ చూసుకున్నా, అటు లైక్ ట్విట్టర్ లో చూసుకోవచ్చు, యూట్యూబ్స్ చూసుకోవచ్చు, అన్ని చోట్ల కూడా వీళ్ళిద్దరి పేరే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అదే నాగ చైతన్య అలాగే శోభితా ధూళిపాల. మరి ఈ రోజు వాళ్ళు అతి కొంతమందితోటే ఎంగేజ్మెంట్ అన్నది చేసుకోవడం జరిగింది. చాలా తక్కువ మంది బంధువులతో మాత్రమే ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడం. అండ్ ఆ ఫొటోస్ ని అఫీషియల్ గా నాగార్జున గారు కొద్దిసేపటి ముందే ట్విట్టర్ లో వదలడం జరిగింది. మరి దాని గురించి మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో చిట్టిబాబు గారు ఉన్నారు. సీనియర్ ఫిలిం క్రిటిక్స్ సంబంధించినటువంటి చిట్టిబాబు గారు మనతో ఈరోజు స్టూడియో అవైలబుల్ గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ ఈ టాపిక్ గురించి కాస్త వివరాలు, మరికొన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్వేస్ ఆల్ రైట్. ఆల్వేస్ ఆల్ రైట్, సూపర్ సార్. అయితే సార్, ఇది మనం గతం నుంచి కూడా చూసుకున్నాం. చాలా సార్లు నాగ చైతన్య శోభిత ఇద్దరు కలిసి వెళ్ళిన ఫోటోలు కానీ చాలా చోట్ల వైరల్ అవుతూ వచ్చింది. సో అసలు మీరు దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఇవాళ అఫీషియల్ గా వచ్చింది కదమ్మా. ఇది గతంలో దాదాపు 1 year గా, నాకు తెలిసి 1 year గా, అంతకుముందు ఎప్పటి నుంచో నాకు తెలిసి 1 year గా వీళ్ళు హాలిడే వెళ్తారు, కలిసి తిరుగుతారు, ట్విట్టర్లో వాళ్ళ కలిపి వేసుకుంటారు, ఏం జరుగుతారు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అతను సమంతకి తనకి విడాకులు అయిపోయినాయి. సో ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడు. సో మళ్ళీ ఇంటివాడు అవుతున్నాడు. ఇంటివాడు అవ్వాలి. అవడానికి మరి గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 4 ఏళ్ళు తర్వాత వేవ్ లెన్స్ కలవలేదన్నా విడిపోయారు. ఇప్పుడన్నా జాగ్రత్త తీసుకుని చేస్తున్నాడు. ఎందుకంటే 1 year గా ఉన్నారు. జాగ్రత్త తీసుకుని మళ్ళీ రాంగ్ స్టెప్ అవ్వకుండా, ఏదో తొందరపడ్డాను అనిపించుకోకుండా, సమంత విషయంలో తొందరపడ్డాను ఇవన్నీ మాట్లాడారు కదా. ఇప్పుడు కాకుండా ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటాడని ఆశిద్దాం. ఏమైనా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అంతే కదా సార్. అంటే మనం గతంలో ఎవరిది చూసుకున్నా సింగిల్ మ్యారేజ్ స్టిక్ అయింది అన్నది మనము ఎక్కడా చూడలేదు అందులో, అంతేనా? అవునమ్మా. ఎందుకంటే సమాజమే అట్లా ఉంది. సినిమా ఫీల్డ్ కనుక మనం వెళ్ళాలనుకుంటే, సెలబ్రిటీస్ కనుక మాట్లాడుకుంటున్నాం. నార్మల్గా సొసైటీలోనే మ్యారేజ్ అనే దానికి ఒక పవిత్రత, దాని యొక్క బంధము, ఆ వివాహ బంధంలోనూ ఉన్న ప్రాముఖ్యత అది విస్మరించేస్తాడు సమాజమే. ఈజీ మ్యారేజ్ ఏముంది, చేసుకుంటాం కాదనుకుంటే వదిలేసుకుంటాం అన్నట్టు ఒక ఈజీ వే అయిపోయింది. దానికి కారణం మోరల్ స్టాండర్డ్స్ ఇన్ అవర్ సొసైటీస్ చచ్చిపోవటమే కారణం. మోరల్ వాల్యూస్ కానీ ఆ మోరల్ స్టాండర్డ్స్ చచ్చిపోవటం వల్ల ఏంటంటే మ్యారేజ్ అనేది వేరు. మ్యారేజ్ ఒక జీవితం, 2 కుటుంబాలు ఒక కొత్త ప్రాంగణంతో అడుగు పెడుతున్నాం ఆ లైఫ్లో అనేది మర్చిపోయి అనేది అసలు రాట్లా, దృష్టి లేదు ఇవాళ జనరేషన్లో. మ్యారేజ్ అంటే ఏదో అవసరం అంతేకాని ఇట్స్ నాట్ ఎ రిలేషన్, ఇట్స్ నాట్ ఎ బాండేజ్. ఇది ఒక బాండేజ్, ఇది ఒక రిలేషను అనేది. ఇంకోటి ఏంటంటే ఈ బాండేజ్ రిలేషన్ అని ఉంటున్నారు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్. అంటే వాడేంటి కాన్వర్ట్ సిటీ, వాడికి వేరే వసతులు లేవు, వేరే ఆర్థిక స్ట్రాంగ్నెస్ లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టమైన లేకపోయినా కష్టంగా ఉన్నా సరే కొనసాగుతారు, వేరే గత్యంతరం లేక. వీళ్ళకి వేరే గత్యంతరం లేదనే సీన్ లేదు ఇలాంటి సెలబ్రిటీస్ కి. వీళ్ళకి బిర్యానీ తిన్నాం, ఇంతకన్నా అక్కడేదో కొత్త బిర్యానీ బాగుందంట, ఆ బిర్యానీ చేసేద్దాం, వెళ్దాం, అది బాగుందంటే ఈ బిర్యానీ పక్కన పెట్టి అన్న ఒక ఈజీ. అంటే ఒక బిర్యానీ ఇక్కడ తిన్నాం, అక్కడ ఇంకో బిర్యానీ తింటే ఏమిటి, ఈ బిర్యానీ పాత పడిపోయింది కదా, అదే కొత్త బిర్యానీ తిందాం అన్నంత ఈజీ అయిపోయింది. అంటే నాగ చైతన్య అలా బిర్యానీ అనే పాయింట్ కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా. నాగ చైతన్య అందరం విల్ విష్ హిమ్ ఏ గుడ్ లైఫ్, సెకండ్ లైఫ్. ఎందుకంటే ఫస్ట్ లైఫ్ డిస్టర్బ్ అయింది, ఫస్ట్ మ్యారీడ్ లైఫ్ ఇస్ బీన్ డిస్టర్బ్. ఇవాళ ఒంటరివాడు ఉన్నాడు. ఒక సెలబ్రిటీగా ఉన్న పొజిషన్లో, ఒక ఆర్టిస్ట్గా ఉన్నవాడికి తనగా చూసుకునే, తనకు కావాల్సిన తన అవసరాలు, తన మంచి చెడు చూసుకోవాలని ఒక సహచరిని మందు కావాలి.
ఉమ్, ఒక సహధర్మచారిణి కన్నా కూడా ఒక సహచరిణి ముఖ్యం. ఉమ్, ఇలాంటి పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి సెలబ్రిటీ ఎందుకంటే వాళ్ళు మిగతా పనులు, మిగతా వాటిలో ఉంటారు. సో, వాళ్ళ విషయాలేంటి, వాళ్ళకి కావాల్సినవి చూసుకునేవాళ్ళు ఒకళ్ళుండాలి. ఎంత అసిస్టెంట్‌లని పెట్టుకున్నా, ఎంత మేనేజర్‌లు పెట్టుకున్నా దాంట్లో అంత పరిపక్వత రాదు. ఒక సొంతమైన మనుషులు, ఒక తల్లి, ఆ తర్వాత భార్య. ఉమ్, వాళ్ళు చూసుకున్నట్టుగా ఒక మగవాడిని ఇంకోళ్ళెవరు చూసుకోలేరు. ఉమ్, ఖచ్చితంగా. ఎంత బ రూ. 1,00,00,000 జాబ్‌లో మేనేజర్ పెట్టుకున్నా కూడా దే కెన్ వాళ్ళ జాబ్ వరకు వాళ్ళు చేస్తారు గౌరవంగా. అంతేగాని ఆ ఆప్యాయతతోటి అయ్యో! ఆయనకది కావాలి, అయ్యో! అయ్యో! నా కొడుక్కి ఇది కావాలి, నా కొడుక్కి ఇదంటే ఇష్టం, అయ్యో! మా ఆయనకి ఈ ఇది టయానికి ఇది కావాలి. ఉండాలి. ఇలా ఆలోచించే మనస్తత్వం ఓన్లీ భార్యకి, తల్లికే ఉంటాయి. ఉమ్, సో, బు ఇలాంటి సెలబ్రిటీలో ఉన్నోళ్ళకి అయి కావాలి. వాళ్ళ బిజీ షెడ్యూల్ గాని, షూటింగ్‌లు కావచ్చు, యాక్టింగ్‌లో షూటింగ్‌కెళ్ళాలి, బాడీ కావాలంటే ఫిట్‌నెస్ కోసం ఎక్సర్‌సైజ్ చేయాలి, అయి చేయాలి, ఇది చేయాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్‌లు కోట్లు వాళ్ళ కోట్లు ఉమ్, పెట్టి తను నమ్మి కోట్లు పెట్టే ప్రొడ్యూసర్‌లు, దర్శకులు. సో, ఇయన్నీ చూసుకొని తనకు చూసి ఒక సహచరి, ఉమ్, ఫస్ట్ సహచరి. ఆ సహచరి సహధర్మచారిణి గా ఉండొచ్చు. లేదు సహధర్మచారిణిగా అమ్మాయి తీసుకున్నాడు. ఉమ్. కావాలి తనకి, తప్పు లేదు. ఇవాళ అవసరం. ఆ అమ్మాయితోటి చెడిపోయిన దానికి ఎవరి తప్పు ఏంటి తర్వాత అది వేరే వాదం అయిపోయింది. ఇద్దరికీ మనస్పర్ధలు, ఇద్దరికీ హ్మ్. వేవ్ లెంగ్త్స్ కలవల. వాళ్ళిద్దరి వేవ్ లెంగ్త్స్ ఆలోచన పరిధి కలవలేదు. కలవలేదు. విడిపోయారు, సంతోషం. ఇప్పుడు ఒంటరిగా ఎన్నాళ్ళు ఉన్నాడు పాపం. సో, హి వాంట్ టు హావ్ ఎ లైఫ్, నథింగ్ రాంగ్. సార్ మనము ఏదైతే చూసుకుంటామో వీళ్ళ పెళ్లి అక్టోబర్ 6వ తారీఖున సుమారు ఆ డేట్‌లో జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎంగేజ్‌మెంట్ 8వ తారీఖున జరుగుతుంది. అంటే అన్ని సింగిల్ డేట్స్‌లోనే అవుతున్నాయి ఈ నాగ చైతన్యకి సంబంధించినటువంటి సిట్యుయేషన్స్ అన్ని. సో ఈట్లికి అంటే న్యూమరాలజీ పరంగా కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? నీ అనుమానం వీళ్ళు అయన్నీ చూడరు అనుకుంటున్నాను. మరి ఓకే. చూసే ఇప్పుడు ఏదో కన్వీనియంట్ టైమింగ్స్. హ్మ్. అంతైతే డేట్లు, బా వారాలు ఇయన్నీ చూడరు. హ్మ్. ఇయన్నీ చూసే బాపతయితే అయి జరగవు కదా! అవును. అయి చూసే మనసుకు నచ్చింది, కంటికి నచ్చింది, మనసుకు నచ్చింది. హ్మ్. వి ట్రావెల్ టుగెదర్ ఫర్ 1 ½ ఇయర్‌గా తిరిగాము. సో, హ్మ్. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాము అని ఒక నమ్మకం. హ్మ్. నువ్వంటే ఏంటో నాకు తెలుసు, నేనంటే నేను అర్థం చేసుకున్నాం. ఒక కాన్ఫిడెన్స్ తోటి హ్మ్. ట్రా ఇవాళ నా షెడ్యూల్ అప్పుడుంది, ఇప్పుడుంది కనుక ఈ గ్యాప్ టైమ్, ఈ టైంలో బెస్ట్ డే ఇవాళ అని పెట్టేసుకుంటామని నేను అనుకుంటున్నా. దానికి ముహూర్తాలు పెడితే 8వ తారీఖుని మోస్ట్‌లీ ఎవరు ప్రిఫర్ చేయరు. హ్మ్. అవును. 8 ముందుగా 'తీన్ తేరా ఆట అటారా' హ్మ్. అంటారు. హ్మ్. హ్మ్. 3, 13, 8, 18 అందరికి నార్మ కలిసొచ్చే సంఖ్యలు కలిసొచ్చే కాదవి. సంఖ్య కాదు. అందుకని హ్మ్. అది ఆ నంబర్‌లు చూడల. వాళ్ళు హ్మ్. కన్వీనియంట్ టైమ్ చూసుకున్నారు ఓకే. అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అది.